ओम शांति। मीठे बच्चे, तुम अभी पुजारी से पूज्य बन रहे हो। पूज्य बाप आए हैं तुम्हें आप समान पूज्य बनाने। మధురమైన పిల్లలు, మీరిప్పుడు పూజారి నుండి పూజ్యులుగా అవుతున్నారు. పూజ్యుడైన తండ్రి వచ్చారు మిమ్మల్ని తన సమానంగా పూజ్యులుగా చేయడానికి. प्रश्न, तुम बच्चों के अंदर कौन सा दृढ़ विश्वास है? మీలో పిల్లల్లో ఎటువంటి దృఢ విశ్వాసము ఉంది? జవాబు, तुम्हें दृढ़ विश्वास है कि हम जीते जी बाप से पूरा वर्षा लेकर ही छोड़ेंगे. మీకు పూర్తి విశ్వాసం ఉంది, మేము జీవించి ఉండగానే బాబా నుండి పూర్తి వారసత్వము తీసుకొనే వదిలిపెడతాము. बाबा की याद में यह पुराना शरीर छोड़ बाप के साथ जाएंगे. బాబా స్మృతిలోనే ఈ పాత శరీరాన్ని విడిచిపెట్టి బాబా వెంట వెళ్ళిపోతాము. బాబా हमें घर का रास्ता सहज बता रहे हैं. బాబా మనకి ఇంటికి వెళ్ళేందుకు సహజమైన దారి చూపిస్తున్నారు. పాట. ఓం నమో శివాయ. ओम शांति. ओम शांति. ओम शांति तो बहुत मनुष्य कहते रहते हैं. ఓం శాంతి అని చాలామంది మనుషులు అంటూ ఉంటారు. పిల్లలు కూడా అంటారు ఓం శాంతి అని. లోపల ఉన్నటువంటి ఆత్మ ఓం శాంతి అని చెప్తుంది. కానీ ఆత్మలైతే యథార్థ రీతిలో స్వయాన్ని తెలుసుకోవడం లేదు. తండ్రి గురించి కూడా తెలియదు. పిలుస్తున్నారు కానీ తండ్రి చెప్తున్నారు, నేను ఏ విధంగా ఉన్నాను, ఎలా ఉన్నాను, యథార్థ రీతిగా నా గురించి ఎవరికీ తెలియదు. ఈ బ్రహ్మ కూడా చెప్తారు, నాకు నా గురించే తెలియదు, నేనెవరిని ఎక్కడి నుండి వచ్చాను అని. ఆత్మ అయితే పురుషుడు కదా, కొడుకు, తండ్రి ఏమో పరమాత్మ. మరి ఆత్మలు పరస్పరము సోదరులు. మరి ఈ శరీరంలోకి రావడం కారణంగా కొందరిని పురుషుడని, కొందరిని స్త్రీ అని అంటున్నారు. కానీ యథార్థంగా ఆత్మ ఎలా ఉంది, ఏమిటి, ఇది ఏ మానవ మాతృలకి తెలియదు. ఇప్పుడు పిల్లలకి జ్ఞానం దొరుకుతుంది, అదే మళ్ళీ మీ వెంట వస్తుంది. అక్కడ నేను ఆత్మను, ఈ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటాను అన్న జ్ఞానము ఉంటుంది. ఆత్మ జ్ఞానాన్ని వెంట తీసుకువెళ్తారు. మొట్టమొదట ఆత్మ గురించి తెలియదు. మనం ఎప్పటి నుంచి పాత్రాభినయం చేస్తున్నాము, ఏమీ తెలియదు. ఇప్పటికీ కూడా చాలామందికి తన గురించి తనకి తెలియదు. స్థూలంగా తెలుసుకున్నారు, లింగ రూపాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. నేను ఆత్మ బిందు రూపము, బాబా కూడా బిందు రూపము. ఆ విధంగా స్మృతి చేయడం అనేది చాలా కొద్ది మందే చేస్తారు. నంబర్ వారీగా బుద్ధి ఉంటుంది కదా. కొందరైతే చక్కగా అర్థం చేసుకొని ఇతరులకు కూడా వివరించటము మొదలు పెడతారు. మీరు వివరిస్తారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. ఆయనే పతిత పావనుడు. మొదట మనుషులకి ఆత్మ పరిచయమే లేదు, మరి అది కూడా వివరించాలి కదా. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకున్నప్పుడు తండ్రిని కూడా తెలుసుకోగలుగుతారు. ఆత్మను గురించే తెలుసుకోలేనప్పుడు ఇంకా తండ్రిని అయితే ఏమాత్రము తెలుసుకోలేరు. ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు, నేను ఆత్మ బిందు రూపము. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉన్నది. ఇది కూడా మీరు వివరించవలసి ఉంటుంది. లేకపోతే ఊరికేనే జ్ఞానం చాలా బాగుంది అని మాత్రమే అంటారు.
భగవంతుణ్ణి కలుసుకునే మార్గం చాలా బాగా చెప్తున్నారని అంటారు. కానీ నేనెవరిని, తండ్రి ఎవరు, ఇది తెలియదు. కేవలం అచ్చా అచ్చా అని అంటూ ఉంటారు, బాగుంది బాగుందని. కొందరైతే వీళ్ళు నాస్తికులుగా తయారు చేసేస్తున్నారని కూడా అంటారు. మీకు తెలుసు, జ్ఞానం యొక్క అవగాహన ఎవరిలోనూ లేదు. మీరు వివరిస్తారు, ఇప్పుడు మనము పూజ్యులుగా అవుతున్నాము అని. మనం ఎవరికీ పూజ చేయడం లేదు. ఎందుకంటే అందరికీ పూజ్యుడు ఉన్నతోన్నతమైన భగవంతుడు. మనం ఆయన సంతానము, ఆయన పూజ్య పితాశ్రీ. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, పితాశ్రీ అంటే పరంపిత పరమాత్మ మనని తన వాళ్ళుగా చేసుకొని చదివిస్తున్నారు. అందరికంటే ఉన్నతమైన వాడు పూజ్యుడు ఒక్కడే. ఆయన తప్ప వేరెవరు మనల్ని పూజ్యులుగా తయారు చేయలేరు. పూజారులుగానే తయారు చేస్తారు. ప్రపంచంలో అందరూ పూజారులే. మీకిప్పుడు పరమ పూజ్యుడు దొరికాడు. తన సమానంగా మిమ్మల్ని తయారు చేస్తున్నారు. మీరు పూజ్యులుగా అవుతున్నారు, పూజ చేయడం లేదు. బాబా మిమ్మల్ని తన వెంట తీసుకువెళ్తారు. ఇది చీచి ప్రపంచము, ఇది మృత్యులోకము. రావణ రాజ్యం మొదలైనప్పుడే భక్తి కూడా మొదలవుతుంది. పూజ్యుల నుండి పూజారిగా అయిపోతారు. మళ్ళీ పూజారి నుండి పూజ్యులుగా చేయడానికి బాబా రావాల్సి ఉంటుంది. మీరిప్పుడు పూజ్య దేవతలుగా తయారవుతున్నారు. ఆత్మ శరీరం ద్వారా పాత్రాభినయము చేస్తుంది. ఇప్పుడు బాబా మనని పూజ్య దేవతలుగా చేస్తున్నారు. ఆత్మని పవిత్రంగా చేయడం కోసము మరి పిల్లలకి కూడా యుక్తి చెప్పారు. బాబాని స్మృతి చేయడం ద్వారా మీరు పూజారి నుండి పూజ్యులుగా అవుతారు అని. ఎందుకంటే బాబా సర్వ ఆత్మలకి పూజ్యుడు. అర్థకల్పం నుండి పూజారిగా అయిన వాడే మళ్ళీ అర్థకల్పము పూజ్యులుగా అవుతారు. అది కూడా డ్రామాలో పార్ట్ ఉంది. డ్రామా యొక్క ఆది మధ్య అంత్యం గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు బాబా ద్వారా మీరు తెలుసుకున్నారు, ఇతరులకు కూడా వివరిస్తారు. మొట్టమొదట ముఖ్య విషయము ఇదే వివరించాలి. స్వయాన్ని ఆత్మగా భావించి బిందుగా భావించండి. ఆత్మకి తండ్రి నిరాకారుడు, ఆయన నాలెడ్జ్ఫుల్. ఆయనే వచ్చి మనకు చదివిస్తున్నారు. ఈ మధ్యాంత్య రహస్యాన్ని వివరిస్తారు. బాబా ఒకే ఒకసారి వస్తారు. ఆయన తెలుసుకోవాల్సింది కూడా ఒక్కసారే. ఆయన రావడం కూడా ఒక్కసారే సంగమ యుగంలోనే వస్తారు. పురాతన పతిత ప్రపంచాన్ని పావనంగా చేస్తారు. ఇప్పుడు బాబా డ్రామా ప్లాన్ అనుసారమే వచ్చారు. ఇదేమీ కొత్త విషయము కాదు. కల్పకల్పము ఇదే విధంగా వస్తాను. ఒక్క క్షణం కూడా వెనక ముందు అవ్వదు. పిల్లల హృదయానికి నచ్చుతుంది కూడా. తప్పకుండా బాబా ఆత్మలందరికీ సత్యమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు. మళ్ళీ కల్పం తర్వాత కూడా బాబా రావాల్సి ఉంటుంది. బాబా ద్వారా ఈ సమయంలో తెలుసుకున్న వాళ్ళే మళ్ళీ కల్పం తర్వాత కూడా తెలుసుకుంటారు. ఈ పాత ప్రపంచము వినాశనం అవుతుంది. మళ్ళీ సత్యయుగంలో వచ్చి మన పాత్ర చేస్తామని ఈ విషయం కూడా తెలుసు మనకి. మనము సత్యయుగి స్వర్గవాసిగా అవుతాము. ఈ విషయం అయితే బుద్ధిలో జ్ఞాపకం ఉంది కదా. జ్ఞాపకం ఉన్నట్లయితే చాలా ఖుషి కూడా ఉంటుంది. ఇది స్టూడెంట్ లైఫ్ కదా. మనం స్వర్గవాసిగా అవ్వడం కోసము చదువుకుంటున్నాం. ఈ ఖుషి స్థాయిగా ఉండాలి. ఈ చదువు పూర్తయ్యే వరకు ఉండాలి. వినాశనం కోసం సామగ్రి తయారయ్యేంత వరకు ఈ చదువు
పూర్తయిపోతుంది. తర్వాత మీకు అర్థమవుతుంది, తప్పకుండా నిప్పు అంటుకుంటుంది, అన్ని తయారీలు కూడా అవుతూ ఉన్నాయి కదా, ఒకరి మీద ఒకరు వేడెక్కిపోతూ ఉంటారు, నలువైపులా భిన్న రకాల సైన్యాలు ఉంటాయి, అందరూ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటారు, ఎవరో ఒకరు ఏదో ఒకటి ఆటంకం వేస్తూ ఉంటారు, యుద్ధం తప్పకుండా జరగాలని. కల్పపూర్వంలాగే వినాశనం అయితే జరగవలసే ఉంది. పిల్లలు కూడా చూస్తారు, ఇంతకు ముందు కూడా పిల్లలు చూశారు ఒక చిన్న నిప్పురవ్వతో ఎంత యుద్ధం జరిగింది అని. ఒకరినొకరు భయపెడుతూ ఉంటారు, ఇలా చేయకండి లేకపోతే మేము బాంబ్స్ వేసేస్తాము, బాంబ్స్ ఉపయోగించాల్సి వస్తుంది అని ఒకరినొకరు భయపెడుతూ ఉంటారు. మృత్యు ఎదురుగా వచ్చేస్తుంది, తర్వాత ఇంకా బాంబ్స్ అవి తయారు చేయకుండా ఉపయోగించకుండా కూడా ఉండలేరు. పూర్వం కూడా యుద్ధం జరిగింది, బాంబ్స్ ఉపయోగించారు, అది డ్రామా యొక్క నిర్ణయం కదా. ఇప్పుడు కూడా వేల బాంబులు ఉన్నాయి. పిల్లలు ఈ విషయాన్ని తప్పకుండా వివరించాలి. ఇప్పుడు బాబా అవతరించారు అందరినీ తిరిగి తీసుకువెళ్ళడం కోసము. అందరూ పిలుస్తూ ఉన్నారు, ఓ పతిత పావన రా అని. ఈ చీచీ ప్రపంచం నుండి మమ్మల్ని పావన ప్రపంచానికి తీసుకువెళ్ళు అని. పిల్లలు తెలుసుకున్నారు, పావన ప్రపంచాలు ఉన్నవి రెండు, ముక్తిధామము, జీవన్ముక్తిధామము. అందరూ ఆత్మలు పవిత్రులయ్యి ముక్తిధామానికి వెళ్ళిపోతారు. ఈ దుఃఖధామము వినాశనం అయిపోతుంది, దీన్ని మృత్యులోకమని అంటారు. మొదట అమరలోకం ఉండేది, తర్వాత సృష్టి చక్రం తిరిగి ఇప్పుడు మృత్యులోకంలోకి వచ్చేశారు. తర్వాత మళ్ళీ అమరలోక స్థాపన జరుగుతుంది. అకాల మృత్యులు అనేవి ఉండవు, అందుకే దాన్ని అమరలోకమని అంటారు. శాస్త్రాలలో కూడా ఈ పదాలు ఉన్నాయి, కానీ యథార్థ రీతిగా ఎవరికి అర్థం కావడం లేదు. ఈ విషయాలు కూడా మీకు తెలుసు, బాబా అవతరించి ఉన్నారు, మృత్యులోక వినాశనం తప్పకుండా జరుగుతుంది, ఇది 100% తథ్యము. బాబా వివరిస్తున్నారు, మీ ఆత్మని యోగ బలంతో పవిత్రంగా చేసుకోండి అని. ఏం చెప్తున్నారు? ఆత్మని యోగ బలంతో పవిత్రంగా చేసుకోండి, నన్ను స్మృతి చేయండి, వికర్మలు వినాశనం అవుతాయి. కానీ పిల్లలు ఇది కూడా స్మృతి చేయలేకపోతున్నారు. బాబా నుండి వారసత్వము, రాజ్యము తీసుకోవడానికి శ్రమ అయితే చేయాలి కదా. వీలైనంత వరకు స్మృతిలో ఉంటూ ఉండాలి, స్వయాన్ని చూసుకోవాలి. ఎంత సమయం నేను బాబా స్మృతిలో ఉంటున్నాను, ఎంతవరకు బాబా స్మృతి అందరికీ ఇప్పిస్తున్నాను. మన్మనాభవ, ఇది కూడా మంత్రం అనడానికి లేదు, ఇది బాబా స్మృతి. మన్మనాభవాని మంత్రంలాగా మన్మనాభవాని జపం చేసేది కాదు కదా. బాబా స్మృతిలో ఉండాలి, దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి. మీరు ఆత్మ, ఇది మీ రథము, దీంతో మీరు ఎంత పని చేస్తారు. సతయుగంలో మీరు దేవీ దేవతలయ్యి ఎలా రాజ్యం చేస్తారు, మళ్ళీ మీరే ఆ అనుభవాన్ని పొందుతారు. మళ్ళీ మీరు ఈ అనుభవాన్ని పొందుతారు. ఆ సమయంలోనైతే ప్రాక్టికల్గా ఆత్మాభిమానిగా ఉంటారు. ఏ సమయంలో? సత్యయుగంలో. ఆత్మ అంటుంది, నా శరీరము ముసలిదైపోయింది, ఇప్పుడు దీన్ని వదిలిపెట్టేసి కొత్తది తీసుకుంటాను అని. దుఃఖం అనే మాట ఏమీ ఉండదు. ఇక్కడైతే శరీరం వదలకూడదని ఎంతగా వైద్యుల దగ్గర తిరుగుతారు, మందులు వాడతారు, చాలా కష్టపడతారు. పిల్లలైతే అనారోగ్యం ఏదైనా వచ్చినా కూడా ఈ పాత శరీరంతో విసిగిపోకూడదు. ఎందుకంటే మీకు తెలుసు, ఈ శరీరంలో జీవిస్తూనే మనం బాబా నుండి స్వర్గ వారసత్వము తీసుకోవాలి. ఉన్నదేమిటి? స్మృతి యాత్ర మాత్రమే. శివబాబా స్మృతితోనే పవిత్రులు అవుతాము. ఇదే శ్రమ,
కానీ మొదటైతే ఆత్మని తెలుసుకోవాలి కదా. మీకు ముఖ్యమైనది స్మృతి యాత్రే. స్మృతిలో ఉంటూ ఉంటూ మనము మళ్ళీ మూలవతనానికి వెళ్ళిపోతాము. మనము ఎక్కడి నివాసులు, అదే మన శాంతిధామము. శాంతిధామము సుఖధామం గురించి మీకే తెలుసు, మీరే స్మృతి చేస్తారు, వేరెవరికి తెలియదు. కల్పపూర్వము బాబా నుండి వారసత్వం తీసుకున్న వాళ్ళే ఇప్పుడు కూడా తీసుకుంటారు. ముఖ్యమైనది స్మృతి యాత్ర. భక్తి మార్గం యొక్క యాత్రలన్నీ ఇప్పుడు ఖతం అయిపోనున్నాయి. భక్తి మార్గం అన్నదే ఖతం అయిపోతుంది. భక్తి మార్గం ఏమిటి? అది జ్ఞానం తెలిసినప్పుడే అర్థమవుతుంది. అందరూ అనుకుంటారు భక్తితోనే భగవంతుణ్ణి పొందగలుగుతాము అని. భక్తి యొక్క ఫలితాన్ని ఏమిస్తారు భగవంతుడు? ఇదేమీ తెలియదు. మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. బాబా పిల్లలకి తప్పకుండా స్వర్గ రాజ్యాధికారము వారసత్వంలో ఇస్తారు. అందరికీ వారసత్వం ఇచ్చారు. యథా రాజారాణి తథా ప్రజ, అందరూ స్వర్గవాసిగా అయ్యారు. బాబా అంటారు 5000 సంవత్సరాల క్రితం కూడా నేను మిమ్మల్ని స్వర్గవాసిగా చేశాను. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని తయారు చేస్తున్నాను. మళ్ళీ మీరు ఈ విధంగా 84 జన్మలు తీసుకుంటారు. ఈ విషయాలన్నీ బుద్ధిలో జ్ఞాపకం ఉండాలి, మర్చిపోకూడదు. సృష్టి ఆది మధ్య అంత జ్ఞానం బాబా దగ్గర ఉంది. అదే పిల్లల బుద్ధిలో కూడా కురుస్తూ ఉంటుంది. మనం ఎలా 84 జన్మలు తీసుకుంటాము. ఇప్పుడు మళ్ళీ బాబా నుండి వారసత్వము తీసుకుంటున్నాము. అనేక సార్లు బాబా నుండి వారసత్వం తీసుకున్నాము. బాబా అంటున్నారు ఎలా ఇదివరకు తీసుకున్నారో అలాగే ఇప్పుడు కూడా తీసుకోండి అని. బాబా అయితే అందరికీ చదివిస్తారు కదా. దైవీ గుణాలు ధారణ చేయడం కోసము బాబా సావధానం కూడా చేస్తూ ఉంటారు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడం కోసము సాక్షి అయ్యి చూస్తూ ఉండండి. ఎంతవరకు మేము పురుషార్థం చేస్తున్నాము. కొందరు అనుకుంటారు మేము చాలా పురుషార్థం చేస్తున్నాం, చాలా బాగా చేస్తున్నామని. బాబా కూడా ప్రదర్శని మొదలైనవన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. భగవంతుడు అవతరించారని అందరికీ తెలియాలి అని. మనుషులు పాపము ఘోర నిద్రలో ఉన్నారు కదా. జ్ఞానాన్ని గురించి ఎవరికీ తెలియదు. తప్పకుండా భక్తియే గొప్ప అని అనుకుంటారు. ఇంత క్రితము మీకు కూడా జ్ఞానం తెలియదు, ఇప్పుడు తెలిసింది. జ్ఞానసాగరుడైన తండ్రియే మనకు భక్తి యొక్క ఫలితాన్ని ఇస్తారు. ఎవరు ఎక్కువ భక్తి చేశారో వాళ్ళకి ఎక్కువ ఫలితము వస్తుంది. వాళ్ళే చక్కగా చదువుకొని ఉన్నత పదవి పొందుతారు. ఇది ఎంత మంచి మధురమైన విషయాలు. ముసలి వాళ్ళ కోసం కూడా బాబా చాలా సహజంగా చేసి చెప్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి అని. ఉన్నతోన్నతమైన భగవంతుడు శివుడు, శివ పరమాత్మయ నమః అని కూడా అంటారు. అంటారు నన్ను ఒక్కడనే స్మృతి చెయ్యండి అని. మీ వికర్మలు వినాశనం అవుతాయి, బస్ ఇంకా వేరే ఏ కష్టము ఇవ్వను. ముందు శివబాబాని స్మృతి చేయడం మొదలు పెడతారు అందరూ. వారసత్వం అయితే తీసుకోవాలి కదా. జీవించి ఉండగానే తప్పకుండా బాబా నుండి వారసత్వము తీసుకుంటాము అని. శివబాబా స్మృతిలోనే శరీరము విడిచిపెట్టాలి. శివబాబా స్మృతిలోనే శరీరం విడిచిపెడితే అదే సంస్కారాలు మళ్ళీ వెంట తీసుకువెళ్తారు. తప్పకుండా స్వర్గంలో వస్తారు. ఎంత యోగం ఉంటే అంత ఫలం వస్తుంది. ముఖ్య విషయము నడుస్తూ తిరుగుతూ వీలైనంత వరకు స్మృతిలో ఉండాలి. మన తలపైన ఉన్న పాపభారాన్ని దించుకోవాలి. కేవలము స్మృతి కావాలి, వేరే ఏ కష్టము బాబా పిల్లలకి ఇవ్వరు. తెలుసు బాబాకి అర్థకల్పం నుంచి పిల్లలు చాలా కష్టపడ్డారు. అందుకే ఇప్పుడు బాబా అవతరించారు మీకు సహజమైన మార్గం చూపించడానికి, వారసత్వాన్ని తీసుకోవడం కోసం. కేవలం బాబాను ఒక్కడనే స్మృతి చెయ్యండి. స్మృతి అయితే ఇంతకు ముందు కూడా చేసేవారు, కానీ అప్పుడు జ్ఞానం ఏమీ తెలియదు. ఇప్పుడు బాబా జ్ఞానాన్ని ఇచ్చారు. ఈ విధంగా నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు
వినాశనం అవుతాయి అని. శివుడికి భక్తి అయితే ప్రపంచంలో చాలామంది చేస్తారు, కానీ స్మృతి చేయడము పరిచయం లేకుండానే చేస్తున్నారు. ఈ సమయంలో బాబా స్వయంగా వచ్చి పరిచయాన్ని ఇస్తున్నారు, మీరు నన్ను స్మృతి చేయండి అని. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు, మనం చక్కగా తెలుసుకున్నాము. మీరు అంటారు మేము బాప్ దాదా దగ్గరికి వెళ్తాము అని. బాబా ఈ భగీరథుడు శరీరాన్ని తీసుకున్నారు. భగీరథుడు కూడా చాలా ప్రసిద్ధి కదా. ఈయన ద్వారా కూర్చొని బాబా జ్ఞానం చెప్తున్నారు. ఇది కూడా డ్రామాలో పార్ట్ ఉంది. కల్పకల్పము ఈ భాగ్యశాలి రథంలోనే బాబా వస్తారు. మీకు తెలుసు ఈయన శ్యామసుందరుడు, ఈయనే ఆ కృష్ణుడు అని. ఈ విషయాలన్నీ మీకు అర్థమవుతాయి. మనుషులైతే మళ్ళీ అర్జునుడి పేరు పెట్టేశారు, అంటే అర్జునుడికి జ్ఞానం ఇచ్చారు అని. ఇప్పుడు బాబా యథార్థంగా వివరిస్తున్నారు, బ్రహ్మయే విష్ణు, విష్ణుయే బ్రహ్మ ఎలా అవుతారు అని. పిల్లల్లో ఇప్పుడు జ్ఞానం యొక్క విచక్షణ వచ్చింది. మేము బ్రహ్మపురికి చెందిన వాళ్ళు మళ్ళీ విష్ణుపురిలోకి వెళ్తాము అని. విష్ణుపురి నుండి బ్రహ్మపురిలోకి రావడానికి 84 జన్మలు పట్టింది. ఇది కూడా అనేకసార్లు బాబా వివరించారు, మీరే మళ్ళీ వింటున్నారు. ఆత్మకి ఇప్పుడు బాబా చెప్తున్నారు, కేవలం నన్ను ఒక్కడనే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని. అందుకే మీకు ఖుషి కూడా ఉంటుంది. ఈ ఒక్క అంతిమ జన్మ పవిత్రులైతే మనము పవిత్ర ప్రపంచానికి యజమానిగా అవుతాము. మరి పవిత్రులు అవ్వాలి కదా. మనము ఒక్క బాబా పిల్లలు, బ్రహ్మకుమారులు అయినా కూడా భౌతిక వృత్తి మారడానికి టైం పడుతుంది. నెమ్మదిగా చివరికి కర్మాతీత స్థితి వస్తుంది. ఈ సమయంలో ఎవరికి కర్మాతీత స్థితి రావడం అనేది అసంభవం. కర్మాతీత స్థితి వచ్చేస్తే ఇంకా ఈ శరీరం కూడా ఉండదు, దీన్ని కూడా వదిలిపెట్టాల్సి ఉంటుంది. యుద్ధం మొదలైపోతుంది. ఒక్క బాబా స్మృతే ఉండాలి, ఇందులోనే శ్రమ ఉంది. అచ్చా మీఠే మీఠే సిక్కిలదే बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. సాక్షి అయ్యి స్వయాన్ని చూసుకోవాలి. మేము ఎంతవరకు పురుషార్థము చేస్తున్నాము, నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నాము అని. రెండో పాయింట్, ఈ శరీరంతో ఎప్పుడూ విసిగిపోకూడదు. ఈ శరీరంలోనే జీవించి ఉంటూ బాబా నుండి వారసత్వము తీసుకోవాలి. స్వర్గవాసి అవ్వడం కోసము ఈ జీవితంలోనే పూర్తిగా చదువుకోవాలి. వరదానం. మాస్టర్ రచయిత యొక్క స్థితి ద్వారా ఆపదలలో కూడా మనోరంజనము అనుభవం చేసుకునేటువంటి సంపూర్ణ యోగి అవ్వండి. మాస్టర్ రచయిత యొక్క స్థితిలో ఉండడం వల్ల చాలా పెద్ద ఆపద కూడా ఒక మనోరంజన దృశ్యంలాగా అనుభవం అవుతుంది. మహావినాశనం అనే ఆపదని కూడా స్వర్గద్వారాలు తెరుచుకునే సాధనంగా చెప్తారు. ఆ విధంగా ఏ రకమైన చిన్న పెద్ద ఆపదలు కూడా మనోరంజన యొక్క రూపంగా కనిపించాలి. హాహాకారాలకి బదులు ఓహో ఓహో అనే మాటలు రావాలి. దుఃఖం కూడా సుఖం రూపంలో అనుభవం అవ్వాలి. దుఃఖము సుఖం యొక్క జ్ఞానం ఉంటూ కూడా దాని ప్రభావంలోకి రాకూడదు. దుఃఖాన్ని కూడా సుఖం రోజులు రావడానికి గొప్ప విషయాలుగా భావించాలి. అప్పుడే మీరు సంపూర్ణ యోగి అనబడతారు. దుఃఖాన్ని కూడా సుఖం రోజులు రావడానికి ఆధారమైన గొప్ప రోజులుగా భావించాలి. అప్పుడే సంపూర్ణ యోగి అనబడతారు. హృదయ సింహాసనాన్ని వదిలి
సాధారణ సంకల్పం చేయడము అనగా అడుగులు వేయడమే. బాబా హృదయ సింహాసనాన్ని వదిలి సాధారణ సంకల్పాలు చేయడం కూడా భూమి మీద నడవడమే. ఓం శాంతి. सूरज तारे नभ से रोशनी करते जहां, चांद सूरज तारे नभ से रोशनी करते जहां। जय पराजय सुख दुख ये खेल लगते सारे हैं। जय पराजय सुख दुख ये खेल लगते सारे हैं, खेल लगते सारे हैं। हम तो हैं एक आत्मा, तन में चमकते तारे हैं। कर्म ही पूजा हमारी और सेवा साधना, कर्म ही पूजा हमारी और सेवा साधना। सांसों को प्रभु में लगाए रखना है आराधना, सांसों को प्रभु में लगाए रखना है आराधना।
कुछ वारे हैं। याचना क्या प्रार्थना क्या, प्रभु जो सब कुछ वारे हैं, प्रभु जो सब कुछ वारे हैं। हम तो हैं एक आत्मा, तन में चमकते तारे हैं। कर्म योगी साथ प्रभु के, खेल जग का खेलना। कर्मयोगी साथ प्रभु के, खेल जग का खेलना। और फिर हो करके साक्षी, कर्म अपने देखना। और फिर हो करके साक्षी, कर्म अपने देखना। खिल रहे हम कमल जैसे, सबसे न्यारे न्यारे हैं। खिल रहे हम कमल जैसे, सबसे न्यारे न्यारे हैं, सबसे न्यारे न्यारे हैं। हम तो हैं एक आत्मा, तन में चमकते तारे हैं। परम प्यारे प्रभु पिता को हम तो अतिशय प्यारे हैं। परम प्यारे